ఇది ఏపీలో 2019 ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన యాడ్. ఇది ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్సీపీ సిచ్యువేషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. ఇది తెలంగాణలో 2023కు ముందు కాంగ్రెస్కి చెందిన యాడ్. ఇది ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ సిచ్యువేషన్. యనమల రేవంత్ రెడ్డి అనే నేను. కేవలం మన దేశంలోనే కాదు, మన దేశంలోని రకరకాల పార్టీలు ఈ విధంగానే విజయాలు సాధించాయి. దీనికి కారణాలు రకరకాల ఉండొచ్చు, కానీ మెయిన్ కారణం చెప్పొచ్చు ప్రచారం. ఇంతకుముందు రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకోవడం లాంటివి చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చి ఆన్లైన్లోనే ప్రచారం చేస్తున్నారు. అదే డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా ప్రచారం. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. హాయ్, వెల్కమ్ టు కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ వరల్డ్. నా పేరు బాలకృష్ణ. ఈ వీడియోని మనందరం కలిసి ఒక లైక్ చేద్దాం, అదేవిధంగా వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో విషయాలను మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సోషల్ మీడియా ఈ పేరు చెప్పగానే మనందరికీ ఒక కిక్ వస్తుంది కదా, ఎందుకంటే మనం రోజంతా ఏడ్చేది అక్కడే కాబట్టి. అందుకే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఎన్నికల ప్రచారం కోసం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లను తెగ వాడేస్తున్నాయి. వీటి ద్వారా ఆ పార్టీలకు కావాల్సిన కాంటెంట్ని ఈ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నాయి. ఈ కాంటెంట్లో ఒకరి మీద ఒక ట్రోలింగ్ చేసుకోవడం, పంచలు వేసుకోవడం, స్పూప్స్ చేయడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుంది? ప్రతి పొలిటికల్ పార్టీ ముందుగా కొందరు సోషల్ మీడియా కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతారు, వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఈ ప్రచారము 3 సెల్స్ అంటే 3 విభాగాల్లో జరుగుతుంది. అందులో మొదటిది పొలిటికల్ లీడర్స్కి లేదంటే పొలిటికల్ పార్టీలకి చెందిన సెల్. వీళ్ళ పని ఏంటంటే పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు, పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు లాంటివి ఇలా రకరకాల అంశాలపై ఒక పోస్ట్ని సిద్ధం చేసి అది అందరికీ అర్థమయ్యే భాషలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వదులుతారు. రెండవది పొలిటికల్ పార్టీ ఫ్యాన్స్కి సంబంధించిన సెల్. ఇక్కడ వీళ్ళు ఏ పార్టీలను లేదా ఏ పార్టీ లీడర్స్ని ఇష్టపడతారో ఆ పార్టీలకు సంబంధించిన కొన్ని ఫ్యాన్ పేజీలను తయారు చేసి వాటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇక మూడవది, ఎవరైతే ఆ పొలిటికల్ లీడర్స్ని లేదా పొలిటికల్ పార్టీస్ని ఇష్టపడతారో నేరుగా వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ నుంచి వీళ్ళకి సంబంధించిన పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు, ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే వీటిలో కొంతమంది ఈ ప్రచారంలో భాగంగా ఉంటే మరికొందరు ఈ పోస్టుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చెంది వాళ్ళు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తూ ఉంటారు. వీటన్నింటితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఒక ఒపీనియన్ లీడర్ అనేవాడు ఉంటాడు. ఆ లీడర్ పని ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల మైండ్ సెట్ని రీడ్ చేసి తనకు నచ్చినట్లుగా ఇన్ఫ్లుయెన్స్ చేయించడం ఇతని పని. దీనికోసం ఆ పార్టీ వాళ్ళు సపరేట్గా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా దాని విషయాలు కూడా సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ చేస్తారు. ఈ సోషల్ మీడియాలో మెయిన్ టార్గెట్ మాత్రం న్యూట్రల్గా ఉండే ఓటర్స్. ఎందుకంటే పార్టీని అభిమానించేవారు, ఇష్టపడేవారు ఎలాగైనా ఓటేస్తారు, పార్టీ నచ్చని వారు మరొకరు ఓటేస్తారు. కొంతమంది ఫ్యాన్స్ సొంతంగా కొంత కంటెంట్ని తయారు చేస్తారు, ఆ కంటెంట్ని జనాలతో మాట్లాడిస్తారు. ఆ మాట్లాడేటప్పుడు ఆ పార్టీ గురించి గొప్పలు, డప్పులు, విమర్శలు అని చేస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే చిన్నపిల్లలతో తిట్టించడం, బూతులు మాట్లాడించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇంకొందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలను వాళ్ళకి నచ్చినట్లు ఎడిట్ చేస్తూ వీళ్ళైనా మాట్లాడింది అని నమ్మేటట్లుగా చేస్తారు. దీనితో తెలియని జనాలు ఆ వీడియోను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదే నిజమని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొందరైతే సినిమాలో ఉన్న హీరో విలన్ల మధ్యన ఒక ఫైట్ తీసుకొని హీరో ప్లేస్లో ఆ పార్టీ లీడర్ని, విలన్ ప్లేస్లో ఆ అపోజిషన్ లీడర్ని పెట్టి చితకబాదే సీన్ని క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా బుర్రలో ఉన్న క్రియేటివిటీని మొత్తం బయటకు తీసి జనాల మీదకు రుద్దుతారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దీంతో జనాలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి ఇలాంటి కాంటెంట్ తయారు చేసే వీళ్ళ మీద కంట్రోల్ చేసే చట్టాలు ఏమి లేవా అంటే డిజిటల్ మీడియా యాక్ట్ 2023 అనే చట్టం ఇంకా ఉన్నా కూడా అది ప్రపోజల్ దశలోనే ఉంది. ఇలా ఎన్నో రకాలుగా పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. అయితే ఇదంతా వీళ్ళు పార్టీల మీద అభిమానంతోనే చేస్తారా? అభిమానమా తొక్క. జనాలందరూ ఎప్పుడో కమర్షియల్ అయిపోయారు. కొన్ని సర్వేల ప్రకారం రోజుకు 3,000 నుంచి 5,000 రూపాయలు చొప్పున వీళ్ళకి అందుతుంటుంది. అదే 30 రోజులు చేస్తే ఒకసారి సౌండింగ్ ఆలోచించుకోండి, బాగుంది కదా వినడానికి. అందుకే యూత్ మేజర్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు.
ఉండేది 30 రోజులైనా కూడా ఈ యూత్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్కి ఇది ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. ఒక సర్వే ప్రకారం 40% మంది ఓటర్లు ఈ సోషల్ మీడియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని తేలింది. ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 2019 పార్లమెంట్ ఎలక్షన్ల ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ 325 కోట్లు ఖర్చు చేయగా అదే కాంగ్రెస్ 356 కోట్లు ఖర్చు చేసిందని తేలింది. ఒక ఎమ్మెల్యేకి ఎన్నికల ప్రచారం కోసం 40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టుకోగలిగే అవకాశం ఉంటుంది. ప్రచారం కోసం వాడే జెండాలు, హోర్డింగ్లు, టీవీలు, పేపర్ అడ్వర్టైజర్లు మొత్తము కలిపి ఈ 40 లక్షల లోపల ఉండాలి. అయితే నిజంగా ఎమ్మెల్యే 40 లక్షలు ఖర్చు పెడుతున్నాడా? ఈ ఆన్సరు మన ఆడియన్స్ని అడుగుదాం. మీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కోసం ఎమ్మెల్యే ఎంతవరకు ఖర్చు పెడుతున్నారు? ఆన్సర్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నియోజకవర్గం పేరు అవసరం లేకుండా జస్ట్ ఫిగర్ని ఎంటర్ చేయండి, ఎందుకంటే నేను కాంట్రవర్సీకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. కంటికి కనిపించేవని నిజాలు కాదు, కనబడినవని అబద్ధాలు కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 విడుదల చేసిన డేటా ప్రకారం రకరకాల అంశాలను 34 కేటగిరీల కింద డివైడ్ చేసి ఏ కేటగిరీకి గ్లోబల్గా ఎక్కువ రిస్క్ ఉందని అడిగితే మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది తేలింది. అదేవిధంగా ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఏ కంట్రీ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందని అడిగితే నెంబర్ 1 ర్యాంక్లో మన ఇండియానే ఉంది. ఈ మీడియాలో వచ్చే విషయాలను గుడ్డిగా నమ్మేయకుండా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మీరే ఒక అవగాహనతో ఉండండి. ఏదో ఒక మీడియా, ఏదో ఒక ఛానల్ ఎవడో ఏదో చెప్పేశాడని చెప్పేసి మనం తల ఒప్పకుండా దానిపైన ఒక రీసెర్చ్ చేయండి, దాని గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఆ తర్వాత మీకు మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోగలుగుతారు, అది రైటా లేదంటే రాంగ్ అనేది. అదేవిధంగా ఓట్ల కోసం రాజకీయ నాయకులు రకరకాల కబుర్లు చెప్తారు, అవన్నీ వినకుండా మీకు ఎవరైతే కరెక్ట్ అనిపిస్తున్నారో వాళ్ళకే ఓటు వేయండి. ఇంతే వీడియో వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ప్రశ్న అడిగాను కదా, ఆన్సర్ చేయడం మర్చిపోకండి కామెంట్లో. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్.